నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ శాఖ మంత్రి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న వలవల మల్లికార్జునరావు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొన్న మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. ఆదివారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, గొర్రెల శ్రీధర్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, మద్దుకూరి ధనరాజ్, వట్టూరి రాంబాబు, పసలకొండ, ఏరుబండి సతీష్, మిద్దే కనకారావు, కుదుళ్ల చంద్రశేఖర్, అన్నం నేడు శ్రీను, దాట్ల జగన్నాథరాజు, కిలాడి సాయి, దలై తిరుమలరావు, వేర్ల సత్యనారాయణ, శ్రీరాముల విజయలక్ష్మి, మందాల శ్రీను మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెక్ వచ్చిందండి. 87,818 రూపాయలు. ఊరి నాగేంద్ర గారు ఈ పేరు చెప్పండి సార్. 1,25,084 రూపాయలు. నీకు చేస్తున్నాను నేను. చేస్తున్నాను. నాప్కిన్స్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12 నిర్వహించబోయే వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ను మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు ఆవిష్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరన్నర కాలం గడుస్తున్నా చేసిందేమీ లేదన్నారు. పేద విద్యార్థులకు మెడిసిన్ చదువు అందుబాటులోకి రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించారన్నారు. చంద్రబాబు స్వార్థం కోసం వాటిని ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత కలిగించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. చంద్రబాబు అంటేనే అబద్ధాలు కోరని, ప్రజలను మోసం చేస్తూ వారిని మభ్యపెడుతూ ఈ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఏ విజన్ కూడా లేదని వాళ్లే చెబుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్వహణలో ఉంటేనే పేదలకు వైద్యం అందుతుందని, విద్యార్థులకు ఉచిత విద్య దొరుకుతుందని అన్నారు.
ప్రజలు ఈ విషయం చెబుతున్నా కూడా మేము వచ్చిందే ప్రజల్ని దోచుకోవడానికి అనే విధంగా ముందుకు వెళ్తున్నారు అన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 3 నుండి చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేసి మద్దతు తెలిపారు అన్నారు. ఈ నెల 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పేరు మీద నిరసన ర్యాలీ నిర్వహించబోతున్నాం అన్నారు. చంద్రబాబు నాయుడు ఒక మూర్ఖుడని అన్నారు. బెల్ట్ షాపు పథకం ప్రవేశపెట్టిన ఘనత మాత్రమే చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ విధంగా దోచుకోవాలో ఈ దేశ రాజకీయాల్లో చంద్రబాబుకు తెలిసినంత బాగా ఎవరికీ తెలియదని దుయ్యబట్టారు. అనేక మంది వైద్య విద్యార్థులు ఎంతో అభిరుచితోటి మెడిసిన్ చదవాలన్న ఆసక్తితోటి కేవలం డబ్బులున్న వాళ్ళు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి కోట్లాది రూపాయలకి ఇచ్చి మెడిసిన్ చదువుకునేవాళ్ళు. పేద ప్రజలకి ఎంత ఆశ ఉన్నా, ఎంత ఆసక్తి ఉన్నా, చదువులు ఎంత మెరిట్ ఉన్నా ఆర్థిక స్తోమత లేక వాళ్ళ పాపం మెడిసిన్ చదవాలన్న కోరికని నెరవేర్చుకోలేక ఏదో నర్సింగ్ కోర్సులు ఇంకో కోర్సులు జాయిన్ అయ్యే పరిస్థితి ఉండేది. మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టిన తర్వాత ఆ పేద కుటుంబాల్లో ఉన్న విద్యార్థులకి ఉన్నత చదువులు చదువుకునే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయన తర్వాత వచ్చి దాన్ని నిర్వీర్యం చేసిన మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి, వైద్యానికి, వ్యవసాయానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత భారతదేశ చరిత్రలో ఎవరు ఇచ్చి ఉండరు. 17 మెడికల్ కాలేజీల్లోనూ కూడా మనకి ఈ సీట్లు అందుబాటులోకి వస్తే మన పీజీ నెక్స్ట్ పీజీ కూడా మనమే ఇక్కడ మన రాష్ట్రంలోనే పీజీ కోర్సులు కూడా వాళ్ళకి చదువుకునే అవకాశం కల్పించవచ్చని ఒక ఉదాత్తమైన ఆలోచనతో, ఒక నోబుల్ థాట్ తోటి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే ప్రజల్ని మోసపుచ్చుతూ, ప్రజల్ని మభ్యపెడుతూ, ప్రజలకి అబద్ధాలతోటి, అంటే కూటమి అంటే చంద్రబాబు నాయుడు అంటేనే అబద్ధాలు కోరు. దానికి తోడు ఈ కూటమిలో ఉన్న మరి పవన్ కళ్యాణ్ కానీ దానికి సంబంధించి ఇంకా బీజేపీ కూడా దాంట్లో కూటమిలో భాగం కాబట్టి వీళ్ళు అబద్ధానికి మరింత అబద్ధాలు జోడించి చంద్రబాబు నాయుడు చెప్తే నమ్మరేమో అనుకుని పవన్ కళ్యాణ్ తోటి అబద్ధాలు చెప్పించి పవన్ కళ్యాణ్ దానికి పూర్తిగా వాళ్ళకి లొంగిపోయి ప్రజల్ని నమ్మించి ప్రజల్ని వాళ్ళ అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ అంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఏ విజనం లేదని వాళ్ళ మాటల్లోనే చెప్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు కొట్టు సత్యనారాయణ గారికి, సంపద గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పత్రికా సోదరులకు. ఈ రాష్ట్రంలో దాంట్లో కొట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో 12వ తారీఖు నాడు ఇక్కడ పార్టీ ఆఫీసు దగ్గర నుండి ఆర్డీఓ ఆఫీస్ దాకా నిండిపోయే విధంగా ఉండాలి. దీన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీడీపీ నాయకులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా సిగ్గుపడే విధంగా కూడా ఈ కార్యక్రమం ఉండాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా ఎన్ని రోజులు లేదు, మనకి 4 రోజులు కూడా లేదు, మైంగా 2 రోజులే ఉంది. ఈ 2 రోజులు కూడా ఇదే కార్యక్రమం ఉండి ప్రతి గ్రామాల నుంచి కూడా భారీ స్థాయిగా తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కూడా మనసు పూర్తిగా కోరుకుంటూ సెలవు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం శిథిలావస్థకు చెందిన హోర్డింగులు తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న హోర్డింగులను తొలగించారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు స్పష్టం చేశారు. దీనికి వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు అనుబంధంగా ఉన్న తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల వన సమారాధన కార్యక్రమాన్ని నవంబర్ 20 గురువారం నిర్వహిస్తున్నామని యూనియన్ నాయకులు ప్రకటించారు. స్థానిక గొల్లగూడెం సెంటర్ లో ఉన్న ఐజేయు జాతీయ కార్యదర్శి దోసరపూడి సోమసుందర్ నివాసంలో ఆదివారం ప్రెస్ క్లబ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలను చర్చించిన అనంతరం ఏపీయూడబ్ల్యూజే అనుబంధ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం జర్నలిస్టుల వన సమారాధన నవంబర్ 20 గురువారం నాడు నిర్వహించాలని, నవంబర్ 13 లోపు ప్రెస్ క్లబ్ సభ్యత్వ పునరుద్ధరణ పూర్తి చేయాలని నిర్ణయించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ 6 దశాబ్దాల చరిత్ర కలిగిన ఏపీయూడబ్ల్యూజే అనుబంధంగా తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ను స్థాపించి జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని అన్నారు. కీర్తిశేషులు వానపల్లి సుబ్బారావు, ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యదర్శి దోసనపూడి సోమసుందర్, సీనియర్ జర్నలిస్టులు చిట్యాల రాంబాబు, తేతల గంగాధర్ రెడ్డి, రామరాజు తదితర పెద్దల మార్గదర్శకత్వంలో 4 దశాబ్దాలుగా జర్నలిస్టుల సంక్షేమం కోసం, సమస్యల పరిష్కారం కోసం 4 దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలను ఈ ప్రెస్ క్లబ్ నిర్వహించిందని అన్నారు. వార్తల సేకరణలో నిరంతరం ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్టులకు ఆటవిడుపుగా ఆహ్లాదాన్ని కలిగించే విధంగా జర్నలిస్టు కుటుంబాల మధ్య సహృద వాతావరణం లక్ష్యంగా ఈ వన సమారాధన నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎడ్లపల్లి మురళి, జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు చిక్కాల రామకృష్ణ, తేతల గంగాధర్ రెడ్డి, అలమండ నరసింహారావు, కోలాట మోషే, మైలవరపు రవికిరణ్, పుండరీకాక్షుడు, మారంపూడి యేసు, మహేష్, దొరబాబు, కళింగ లక్ష్మణరావు, బాసంశెట్టి బాలబాలాజీ, ఐతం ప్రసాద్, నురగల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు ఇటు సమాజంలో అన్ని వర్గాల్లోనూ గుర్తింపు పొందిన ఏకైక అతిపెద్ద జర్నలిస్టుల వ్యవస్థ ఈ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వన సమారాధనని ప్రతి ఒక్కరు దీన్ని ప్రోత్సహించి దీంట్లో పాల్గొని మాకు సరైన అండదండలు అందించవలసిందిగా మేము కోరుతూ ఈ వన సమారాధనలో పాత్రికేయులందరూ కూడా తాడేపల్లి ఏరియాలో పనిచేసే పాత్రికేయులందరూ కుటుంబ సభ్యులతో హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఈ నెల 20వ తేదీన నిర్ణయించాలని సభ్యులందరూ కూడా ఏకగ్రీవ ఆమోదం తెలపడం జరిగింది. ఆ మేరకు వన సమారాధనకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఏపీడబ్ల్యూజే అనుబంధంగా దీర్ఘకాలంగా సభ్యులుగా ఉన్నవారు ఏపీడబ్ల్యూజే మార్గదర్శకాలకు గౌరవం విలువ ఇచ్చి ఏపీడబ్ల్యూజేకి అండదండలు అందించే అందరూ కూడా ఒక సమూహంగా ఉన్నాం. అందరూ సరదాగా ఈ పవిత్ర కార్తీక మాసం సందర్భంగా హరిహరులకు ఇష్టమైన ఈ కార్తీక మాసంలో వనంలో భోజనం చేయాలనే సత్సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయానికి కొనసాగింపుగా మనం అందరం కూడా పిల్లల పాపలతోటి కుటుంబ సభ్యులతోటి ఒత్తిడిని ఒకరోజు పక్కకు పెట్టి ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా గడపడానికి వీలుగా ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పిల్లలను ఉత్సాహపరిచే కార్యక్రమాలు వంటివి ఉంటాయి. కాబట్టి ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మద్దతుగా నిలబడిన వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెంలో ఈ నెల 20వ తేదీన ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన నిర్వహించాలని ఈరోజు ఏపీడబ్ల్యూజే సభ్యులుగా ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా మీటింగ్ వేసుకుని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ మేరకు ఈ నెల 20వ తారీఖుని కార్తీక వన సమారాధన ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో నిర్వహించడానికి, అలాగే తాడేపల్లిగూడెం పాత్రికేయ మిత్రులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులు అందరూ కూడా ఈ యూనియన్కి ఎవరైతే బద్దులే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. ఈ యూనియన్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కార్తీక వన సమారాధన జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.